రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. శనివారం ఉదయం కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం నగర కమిటీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పులివెల వీరబాబు, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు మాట్లాడుతూ ఇటీవలే సిపిఎం బృందం నగరంలో పలు సంక్షేమ హాస్టళ్లలో పర్యటించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధి జాగ్రత్తగా ముందుకు సాగుతామని ప్రకటనలు చేశారన్నారు. కానీ ఆచరణలో సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయన్నారు. గౌరవ విద్యా మంత్రి సంక్షేమ రంగ మంత్రులతో సమన్వయం చేసుకుంటే క్షేత్రస్థాయిలో అణగారిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు తగిన చర్యలు తీసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచడానికి తగిన విధంగా నిధులు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పలివెల వీరబాబు, కె సత్యరాజులతో పాటు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యవస్థ నడుపుతున్నామంటే ఆ వ్యవస్థలో మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మెనూ ఛార్జీలు గమనిస్తే 48 రూపాయలు, 37 రూపాయలు, 53 రూపాయలు, అంటే 10వ తరగతి లోపు పిల్లలు, 10వ తరగతి ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ ఆ పైన చదువుతున్న వారికి మెనూ కేటాయించారు. ఇవి పెరిగిన ధరలను బట్టి ఈ మెనూ ఛార్జీలు ఏ విధంగా సరిపోతాయో ఏలిన పెద్దలే నిర్ణయం తీసుకోవాలి. బయట ఆహారం తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మరి హాస్టల్ విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలని దానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతూ ఆచరణలో మెనూ ఛార్జీలు పెంచకుండా ఏ విధంగా పౌష్టికాహారం విద్యార్థులకు అందుతుందో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు కూడా 175 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ప్రతి విద్యార్థికి కాస్మెటిక్ ఛార్జీలు నెల అందించాలి. ఇవి కూడా సకాలంలో రావడం లేదు. ఎప్పుడో పేరెంట్స్ అకౌంట్కి వేస్తున్నారు. ఈ లోపల పిల్లలకి ఏదైనా ఖర్చులు అవసరం అయితే ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొనసాగుతుంది. దగ్గర రాత్రిపూట చదువుకునేటప్పుడు కరెంటు కానీ పోతే ఇన్వర్టర్ అవసరం. చాలా హాస్టల్స్ ఇన్వర్టర్ సౌకర్యం లేదు. మంచినీటి సౌకర్యం కూడా 1-2 హాస్టల్లో RO ప్లాంట్ ఉంది, మిగిలిన చోట బోర్వెల్సే ఉన్నాయి. సాధారణంగా పిల్లలకి జ్వరాలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయనంటే స్వచ్ఛమైన మంచినీరు లేనప్పుడే వస్తాయి. కాకినాడ నగరపాలక సంస్థ మంచినీళ్ళు అన్ని హాస్టల్స్కి అందించే ఏర్పాటు అనేది చేయాలి, లేదా RO ప్లాంట్స్ నిర్మాణం అనేది చేపట్టాలి. ట్రైబల్ హాస్టల్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 200 మంది పైగా ఉన్న పిల్లల్లో 8 టాయిలెట్స్ ఉన్నాయి. వంట చేసేది కూడా ఆరు బయటనే వంట జరుగుతుంది. వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలా? పిల్లలు పడుకునేదానికి కూడా అన్ని హాస్టల్స్లో ఎక్కువగా హాల్సే ఉన్నాయి, రూమ్స్ లేవు. చాపల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దుప్పట్లో పట్టాలు కూడా ఇప్పుడిప్పుడే ఇస్తూ ఉన్నారు. దోమల బాధతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కృతికా సుక్కాల గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనంద నిలయం హాస్టల్కి రెగ్యులర్గా విజిట్ చేయడం వల్ల ఆమె కొంత చొరవ తీసుకుని ఆనంద నిలయం హాస్టల్లో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడాన్ని మేము గమనించాం. ఆ సందర్భంగా అధికారులకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జిల్లా కలెక్టర్ వారి దగ్గర నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా సంక్షేమ హాస్టల్స్ పైన కొంత సమయాన్ని కేటాయించి పరిశీలించినట్లయితే కొన్ని సమస్యలు అక్కడక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సంక్షేమం అనే మాట నీటి మూటగా మిగిలిపోకుండా చిత్తశుద్ధిగా అమలు చేయాలట్లయితే సంక్షేమ రంగ హాస్టల్స్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి భారత పౌరులకి, ముఖ్యంగా అణగారిన వర్గాలకి మంచి భవిష్యత్తును కల్పించడానికి నిధులు కేటాయించాలని, సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని, కాస్మెటిక్ ఛార్జీలు సకాలంలో అందించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిపిఎం నగర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ నగర పరిధిలో కల సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు హాస్టల్స్ని బృందంగా పర్యటించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. వీటిలో మొదటిది సరిపడా భవనాల నిర్మాణం అనేది లేదు అనేది ముఖ్యమైనటువంటి అంశం. కాకినాడ అటు జగన్నాథపురం, ఇటు జిల్లా పరిషత్తు, బాలాజీ చెరువు సెంటరు, అలాగే అటు భానుగుడి సెంటర్ వరకు ఆనంద నిలయం దగ్గర 4 ఫ్లోర్ భవనం కట్టారు. అది కోర్టు ఆదేశాల మూలంగా పక్కన ఉండిపోయింది. ఆ పరిధిలో ఇంకా ఖాళీ స్థలం అటు ITIలో కానీ వేరే చోట కానీ JNTU చోట కానీ ఉన్నాయి. అంచేత పర్మనెంట్ బిల్డింగ్స్ అక్కడ నిర్మించవచ్చు. రెండవది బాలాజీ చెరువు సెంటర్లో అయితే మెక్లారిన్ గ్రౌండ్స్ ఖాళీ ఉంది, లేదా ఇటు ట్రెజరీ డిపార్ట్మెంట్లో వాళ్ళ హాస్టల్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉన్నాయి, అవి ఉపయోగిస్తలేదు. ఆ పరిధిలో కూడా హాస్టల్ భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంది, అక్కడ కూడా నిర్మించవచ్చు. అలాగే జగన్నాథపురం ఏరియాలో కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడైనా నిర్మించవచ్చు. కాబట్టి ప్రభుత్వం పర్మనెంట్ భవనాలను నియమించి
ఆ భవనాల్లో విద్యార్థుల్ని తరలించాలని కోరుతున్నాం. రెండోది సిబ్బంది నియామకం. వంట చేసేటటువంటి కుక్స్ని పర్మనెంట్ పద్ధతిలో నియమించాలి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటటువంటి ఈ కాస్ట్లో కానీ లేదా మెనూ ఛార్జెస్లోంచే డబ్బులు తీసి వాళ్ళని నియమిస్తున్నట్టు తెలిసింది. అట్లాగే మిగిలిన సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు. అన్ని హాస్టల్స్లోని పూర్తి స్థాయిలో సిబ్బందిని నియామకం జరపాలి. మూడవది, అన్ని హాస్టల్స్లో పర్మనెంట్ హాస్టల్స్లో డబుల్ బెడ్డెడ్ కాట్స్ని ఏర్పాటు చేయాలా. వాళ్ళకి తగినటువంటి బొంతలు, అలాగే దుప్పట్లు, అలాగే పరుపులు సమకూర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాలుగవది, అన్ని హాస్టల్స్లో సాయంత్రం పూట పిల్లల్ని హోంవర్క్లు చేయడానికి కానీ లేదా డౌట్స్ అయ్యి తీర్చడానికి ట్యూటర్స్, పార్ట్ టైం ట్యూటర్స్ని నియమిస్తే బాగుంటుంది. జిల్లా విద్యాశాఖాధికారి దాన్ని పరిశీలించి కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పెట్టి ఆ కార్యక్రమం జిల్లా విద్యాశాఖాధికారి తీసుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. ఇవే కాకుండా జనరల్గా ప్రభుత్వం అన్ని హాస్టల్స్కి సరిపడా నిధులు కేటాయించి ఆ నిధుల సక్రమ వినియోగానికి పర్యవేక్షణాధికారులను కూడా ఉండేలాగా, అలాగే హాస్టల్స్లో కేవలం ఒక హాస్టల్లో ఒక వార్డునే కాకుండా సహాయ వార్డుని కూడా ఉంచవలసినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నప్పుడు సహాయ వార్డులను పెట్టాలి. చాలా కాలం నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా లేవు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలి. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు చాలా విద్యారంగం మీద అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో హాస్టల్స్ను కూడా ఆ దృష్టితో చూసి పిల్లలకి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి రేపు రాబోయే సమాజానికి ఆదర్శప్రాయంగా పిల్లలు ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, అల్పాదాయ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకి తగినటువంటి విద్యా సౌకర్యాలు కల్పించేదానికి, అలాగే నివాస సౌకర్యాలు కల్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం.